సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సచేతండి ఆయన రమణ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. సంవత్సరం 6 నెలలుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్ళి ఇంక సాయంత్రం వస్తాడని చూశాను కానీ రాలేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. తెల్లవారులు కూడా మాకు స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఏం జరిగిందో తెలియలేదు. నిన్న ఉదయం కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయనకి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్పారు. అక్కడ వాటర్ సంప్ ఉంది, అందులో పడిపోయి ఉన్నారు అని చెప్పారు. మేము శీలానగర్ అని ఉంటున్నాం. 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. మరి ఆర్థికంగా మేము బాగా చితికిపోయి ఉన్నాము. నా బిడ్డల భవిష్యత్తు చూడాలని అనుకుంటున్నాను. మరి ఆయన కష్టపడి మమ్మల్ని పోషించేవారు. ఈరోజు ఆయన లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు బ్రతుకులు చూడాలి కదండి. చనిపోవడం ఒక దురదృష్టకరం. అనుమానాస్పదంగా చనిపోవడంగా అందరూ కూడా భావిస్తున్నారు. మరి ముఖ్యంగా అతని వయసు చూస్తే సుమారు 30 సంవత్సరాల కంటే లోపుగా ఉంటుంది. అతని నెల జీతాన్ని కాంపన్సేషన్ చేసుకొని 60 సంవత్సరాల వరకు ఎంతైతే వస్తుందో అది కాంపన్సేషన్ ఇవ్వాలి. ప్లస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా కోరమండల యాజమాన్యం ఇవ్వాల్సిన బాధ్యత కోరమండలకు ఉంది. ఎందువల్లంటే ఒక ఇంజనీర్కి డ్రైవర్గా, కాంట్రాక్టర్గా డ్రైవర్ అవ్వచ్చు, పర్మనెంట్ డ్రైవర్ అవ్వచ్చు, ఏ డ్రైవర్ అయినా కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి, కంపెనీలో పనిచేస్తుంటే యాక్సిడెంటల్గా చనిపోయాడు కాబట్టి దానికి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆ కార్మిక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుంది. ఐఎన్టీసీ పూర్తిగా మద్దతు. ఎవరైతే ఇక్కడ కార్మికులు ఈ పోరాటం చేస్తున్నారో అన్ని కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీసీ కూడా ముందుండి ఆ కార్మికుడికి న్యాయం చేయడానికి ముందుంటుందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవడానికి కోరమండల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, కాంపన్సేషన్ గా ఇప్పుడు అన్ని కంపెనీల్లో సుమారు ఒక 50 లక్షల వరకు ఇస్తున్నారు కాబట్టి 50 లక్షల వరకు కూడా ఆ కార్మికుడికి ఇవ్వడానికి మేనేజ్మెంట్ ముందు రావాలని ఐఎన్టీసీగా మేము కూడా అన్ని కార్మిక సంఘాలతో మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో ఈ పరిశ్రమ భారీ పరిశ్రమ, ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ కరువైందనే విషయాన్ని ఇప్పుడు మనకి కట్టుకట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి శనివారం నాడు వెళ్ళినటువంటి కార్మికుడు ఇంటికి ఇప్పటికీ రాకపోవడం వల్ల ఇప్పుడు కూడా సమాచారం చెప్పడానికి యాజమాన్యం నిరాకరిస్తుందంటే ఎంత దుర్మార్గంగా ఉందనేది మనం అంతా ఆలోచించాలి. ఇప్పటికే మనం సిఐటిగా, కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఏదైతే కార్మికుడు సారికి రమణ 36 సంవత్సరాలు రాఘవ ట్రావెల్స్ లో పనిచేస్తున్నారు, 1.5 సంవత్సరం నుండి కూడా పనిచేస్తున్నారు. అతను ఈ ఏదైతే డ్రైవింగ్ చేస్తూ అతను ఉపాధి అనేది పొందుతున్నారు. ఈ విధంగా పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఇటువంటి విధంగా జరగడం అనేది దుర్మార్గం. జరిగినటువంటి విషయాన్ని కుటుంబానికి కూడా ఏదైతే మన బాడీ ఉందో బాడీని తీసుకెళ్లి కేజీహెచ్ లో తీసుకెళ్లి పోస్ట్ మార్టం అక్కడ ఉంచారు తప్ప కుటుంబానికి ఇప్పుడు కూడా తెలియపరచకపోవడం అనేది ఎంత నిర్లక్ష్యం అనేది ఈ కోరమండల వ్యవహరిస్తుంది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా కోరమండల యాజమాన్యం దిగొచ్చి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఇది మృగప్ప గ్రూప్. ఈ గ్రూప్ ఇక్కడే కాదు, కాకినాడలో 20 సంవత్సరాల క్రితం ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబానికి 3 రోజుల పాటు మొత్తం బంద్ చేసి 20 లక్షల రూపాయలు అక్కడ నష్టపరిహారం ఇప్పించింది అక్కడ సిఐటిగా. ఇప్పుడు అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఇక్కడ అందరం కలిసి ఈ కార్మికుడి న్యాయం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి ఆ కుటుంబానికి ఈ నిన్నగాక మొన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి టాగూర్లో ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి విషవాయువు వల్ల చనిపోయినటువంటి కుటుంబానికి కూడా 46 లక్షల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకు పూర్తిగా ఆ కుటుంబానికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించాలి. లేని ఏళ్ళ ఈ కార్మికులందరినీ ఐక్యపరిచి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఆందోళన చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం అనేది మీ ద్వారా తెలియపరుస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజున కోరమండల్ కంపెనీలో సారికి రమణ అనే కార్మికుడు చనిపోవడం, అది కూడా అనుమానాస్పద. ఎందుకంటే వెళ్ళకూడని ప్లేస్ లో ఆయన డెడ్ బాడీ దొరకడం అనేది చాలా దారుణం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోరమండల్ కంపెనీ అనేది రసాయనిక ఉత్పత్తులు చేస్తుంటారు. మెయిన్ గా ఇక్కడ పాయిజనస్ గ్యాసెస్ కూడా ఉంటాయి.
NS3 అమ్మోనియా కానీ, SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, H2SO సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటి విషపూరితం ఉన్న చోట సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతైనా పాటించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రైవర్ వృత్తి చేసుకునేవాడు సంపు దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఏంటి అని అంటే పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ 11 లక్ష్మణరావు గారు వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నారు. నేను అడిగేది ఒకటే, ఈ కంపెనీని ఎంప్లాయ్మెంట్ పక్కన పెడితే కార్మికుడు చనిపోయిన తర్వాత ఇప్పుడే చెప్పినట్టుగా ఎంత దుర్మార్గం అంటే, అట్లీస్ట్ ఒక మనిషి చనిపోతే వాళ్ళ భార్య పిల్లలకో తల్లిదండ్రులకో కనీసం ఎవరైతే జాయిన్ చేశారో ఒక కాంట్రాక్టర్కో ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ఆయన పనిచేస్తున్నాడు, ఆ ట్రావెల్స్ వాళ్ళకి నుంచోపెట్టి చేయాల్సింది పక్కన పెట్టి సింపుల్గా పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి పోలీసు వాళ్ళ సమక్షంలో బాడీని తీయడం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఏదైనా ఉంటే మా ఇంట్లో మనిషి చనిపోతే మా ఇంట్లో వాళ్ళని పిలుస్తామా, లేకపోతే పోలీసు వాళ్ళని పిలిచి చేస్తారా? కార్మికులందరూ ఇది ఆలోచించవలసిన విషయం. పోలీసు వాళ్ళ సమక్షంలో జరగకూడదు. కార్మికులందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఒకరికి జరిగింది, రేపొద్దున వేరెవరికి కూడా జరగకుండా ఉండాలి అంటే యాజమాన్యం నష్టపరిహారం ఎంత మ్యాక్సిమం అయితే అంత ఇచ్చేటట్టుగా ఇప్పుడే అడుగుతున్న 50 లక్షలు, ఇదివరకు ₹1 కోటి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. షిప్యార్డ్లో 50 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు మురుగప్ప గ్రూప్ త్వరగా చేతిలోంచి డబ్బులు రావు. మీరందరూ కూడా నిలబడితేనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉండాలి అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నిలబడాలి, ఫైట్ చేయాలి. యాజమాన్యం దిగొచ్చేంత వరకు కూడా మేమైతే మీ అందరికీ అండగా ఉంటాం. కార్మిక సంఘాలన్నీ నాగభూషణం గారు కానీ, ఏఐటీసీ కానీ, సిఐటి లక్ష్మణరావు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ గా ఉండి ఆ కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేమందరం కూడా పోరాడతాం. ఫ్యూచర్ లో కూడా మేము అడిగేది ఒకటే, ఎంప్లాయ్మెంట్ కానీ స్థానికులకు ఇవ్వాలి. ఎందుకంటే విషవాయువులు పీల్చేది ఇక స్థానికులు. ఎప్పుడు కూడా వీళ్ళందరూ మసిపూసి మాడికాయ కొంతమంది సూపర్వైజర్లతో ఇక్కడ మేనేజ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఈ కంపెనీ ఉన్న అలవాటు ఏంటంటే దొడ్డిదారిన వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. సూపర్వైజర్లు పెట్టుకుని సూపర్వైజర్ మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పక్క స్ట్రైక్ జరుగుతుంటే కొంతమంది లోన్ తీసుకెళ్లిపోతుంటారు సూపర్వైజర్స్. వాళ్ళు కూడా మారాలి. ఎందుకంటే ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఇక్కడ. కాబట్టి మరొక్కసారి కార్మికులందరూ కూడా యూనిటీగా ఉంటే తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసిన వెళ్తాను తెలియజేస్తాను.